మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి సంగీత గారు. నమస్తే గీతి గారు. ఎప్పటి నుంచో తీరని క్వశ్చన్, అంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అందరికి కామన్ గా ఉండే డౌట్, అది ఎప్పుడు క్వశ్చన్ మార్క్ గానే ఉంటూ వస్తుంది. అదేంటి అంటే, ఇప్పుడు పేరెంట్స్ ది, మనకి తల్లిదండ్రులది ఆస్తి కానీ బంగారం కానీ కిడ్స్ కి ఎలా వాళ్ళు తీసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పటికీ ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, సొల్యూషన్స్ వస్తుంది కానీ తీరట్లేదు. సో దీని గురించి కొన్ని వివరాలు మాకు ఈరోజు చెప్పండి సంగీత. బేసిక్ గా మీరు అడిగిన క్వశ్చన్ అయితే పదే పదే మాకు కూడా వినిపిస్తూనే ఉంటదండి. కరెక్ట్. అమ్మాయిలు ఎక్కువగా అమ్మాయిలు ఆస్తి విషయంలో ఎక్కువగా ముందుకు వస్తూ ఉంటారు. ఏదైతే అబ్బాయిల కంటే కూడా చూసుకుంటే, అంటే ఇప్పుడు మనం రెండు రకాలుగా మాట్లాడుకోవచ్చు అండి ఈ విషయంలో. మనం తల్లి పరంగా చూసుకుంటే, తల్లి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం ఆడపిల్లకే చెందుతుంది, బంగారమైనా ఆస్తి అయినా అని చెప్పేసి అనుకుంటారు. అలా కాదండి. ఆస్తి విషయంలో చూసుకుంటే ఏంటంటే, ఒకవేళ ఏదైతే తల్లి ఉందో ఆ తల్లి స్వతహాగా, అంటే తన కష్టపడి తను ఎర్న్ చేసుకొని ఉన్న ప్రాపర్టీస్ ఏవైనా ఉన్నా, లేదంటే తను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది ఏదైనా ఉన్నా, లేదంటే హస్బెండ్ నుంచి వచ్చింది ఏదైనా, ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటదండి. ఒక దాంట్లో ఒక్కొక్క రకంగా వెళ్ళాలి. కానీ ఇది ఎవరికి అర్థం కాదు. దాని వల్ల ఏం చేస్తారంటే, యాసి నాదే అని చెప్పేసి పిల్లలందరూ గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు చూసుకుందామండి, ఇప్పుడు పెళ్ళైనప్పుడు కొంతమంది ఆవిడకి శ్రీధనంగా కొన్ని ఇస్తారు. కరెక్ట్. అవును. డీడీ రూపంగా కొన్ని ఇస్తారు. కరెక్ట్. గిఫ్ట్ రూపేణ కొన్ని ఇస్తారు. కొన్ని వచ్చేసి ఆవిడకు వాళ్ళ పేరెంట్స్ ఆవిడ కోసం అని చెప్పేసి ఇస్తారు. రూపంలో, ఇంకేవేవో రూపంలో ఆవిడ పేరు మీద ఇచ్చేస్తారు. అవి ఆవిడకు మాత్రమే పర్మినెంట్ అండి. దాని మీద ఎవరికి రైట్స్ లేవు. ఓకే. ఒకవేళ తను గనుక నాకు ఇగో ఈ కొడుకు గాని కూతురు గాని, లేదంటే కూతురులందరికి గాని కొడుకులందరికి గాని సమానంగా రాయాలి అని ఆమె నిశ్చయించుకుంటే తప్ప దాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు. ఇన్ పేపర్స్ రాసి వాళ్ళు గనక ఉంచితే అప్పుడే ప్రాపర్ రైట్ ఉంటుంది అంటారు. అంతే. అదొకటి. ఇంకొకటి ఏంటంటేను, ఏదైతే గోల్డ్ ఉంటుందో, కరెక్ట్, ఆ గోల్డ్ విషయంలో కూడా ఏం చేస్తారంటే, తల్లి గోల్డ్ కాబట్టి కూతురికే చెందుతుంది. ఆ మమ్మీ పెట్టుకున్న ఎన్ని తులాల గోల్డ్ అయితే అన్ని తులాల గోల్డ్ నాదే అని చెప్పేసి బ్రదర్స్ తో గొడవలు పడుతూ ఉంటారు. కరెక్ట్. అవును. కానీ కాదండి. అది ఏంటంటే, మనకు పూర్వకాలంలో అప్పట్లో ఇంత ఉండేది కాదండి. ఇంత ఎర్నింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉండేది కాదు. అప్పుడు కొంతమంది మాత్రమే ఉండేవాళ్ళు. అమ్మాయిలకి ఏంటంటే ముక్కు, చెవులు, గాజులు, పట్టీలు, జ్యువెలరీ, ఇలా మెడలో ఇట్లా గోల్డ్ ఇలాంటివన్నీ వేసేవారు. ఎందుకంటే ఆడపిల్లను అందంగా చూసుకోవాలి, సో లక్ష్మీదేవి లాగా మనం అనుకోవాలి అన్న నేపథ్యంలో ఆవిడకు అలంకరించేవాళ్ళు. కరెక్ట్. అట్లా అమ్మ ఒకవేళ తల్లి గనుక ఏదన్నా కొన్ని కారణాల వల్ల చనిపోతే, ఈ బంగారం ఏదైతే చెవులే కానివ్వండి, ముక్కు పుడక కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, ఈ మెడలో వేసుకునే నెక్లెస్లు కానివ్వండి, అబ్బాయిలు వేసుకోలేరు. సరే అమ్మాయికి ఇచ్చేసేయండి. అప్పుడు అలా ఆనవాయితీగా వచ్చిందే తప్పించి ఎక్కడా కూడా చట్టాలలో కానివ్వండి, అలాగే లీగల్ రూపేనా కానివ్వండి, ఒక సెక్షన్స్ కానివ్వండి, ఏమీ లేవండి. తల్లి ఆ గోల్డ్ ఖచ్చితంగా కూతురికే చెందాలి అనేది ఎక్కడ లేదు. ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ అందరు రిజిస్టర్ చేసుకోవాల్సిందే. అందులో ఇప్పుడు ఒకవేళ ఆవిడ నా గోల్డ్ అంతా కూడా నేను కూతురికే ఇచ్చేస్తానని మాట వరుస కన్నా కూడా అది చెల్లదు. అది రిటర్న్ ఉండాలి, కంపల్సరీ రిటర్న్ ఉండాలి. ఆమె ఒకటి రాయాలన్నట్టు, నాకు ఈ చెవులవి తులంన్నర చెవులవి, 4 కాసుల లేదంటే 4 తులాల చైను, వడ్డాలం ఉంటే వడ్డాలం, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఇన్ని తులాలు మొత్తం టోటల్ గా ఇన్ని తులాల గోల్డ్ నా తర్వాత ఇవన్నీ వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అని రాసుంటే వాళ్ళకు మాత్రమే చెందుతుంది. ఓకే. లేని పక్షంలో అది అందరూ కుటుంబ సభ్యులందరూ కూర్చొని, ఆవిడ ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే, చనిపోయి ఉంటే కుటుంబ సభ్యులందరూ కూర్చొని అమ్మకి ఎంత గోల్డ్ ఉన్నది, అమ్మ పేరు మీద ఎంత ఆస్తున్నది, అది ఏ రూపంగా వచ్చింది అమ్మకు, ఇవన్నీ చూసి మాట్లాడుకొని, సరే గోల్డ్ ఇంత ఉంది, ఒక 4 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, అలా ఉంటే ఒక్కరుంటే ఇంకా మనం గొడవ ఏం లేవు. ఇద్దరు నుంచి ఇంకా పై ఉంటేనే గొడవలు. సో వాళ్ళందరూ కూర్చొని, సరే ఇన్ని తులాలు ఉన్నాయి, నీకింత అని చెప్పేసి మనం పంచుకోవాలి తప్పించి దాని కోటి రూపంలో వెళ్ళేసి నాకే కావాలి, నాకు ఒక్కరికే చెందాలి అన్నట్టు లేదు. అది చెల్లదు. సో ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ పాయింట్ ను మాత్రం అందరు గుర్తు పెట్టుకోవాలి. తల్లికి సంబంధించింది కూతుర్లకే అనేది ఆనవాయితీగా వస్తున్న మాట కానీ కాదు. ప్రతిదీ లీగల్లో రాసుంటుందండి.
ఎవరిదైనా సరే కష్టాతీతంగా సంపాదించుకున్నది వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి రాసి ఇవ్వచ్చు, లేదు ఎవరికైనా దారదత్తం కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక ఆస్తి సంపాదించుకున్నానండి, అది నాకు నచ్చితే మీరెవరో నాకు తెలీదు, ఓకే, నాకు మీరు ఏదైనా మంచి పని చేసేసినా నేను రాసిచ్చాను అనుకోండి, అది మీరే. అవును, నా పిల్లలు వచ్చో లేకపోతే నా మనవలు వచ్చో వీళ్ళు గొడవ పెట్టడానికి లేదు. కరెక్ట్. సో ఏదైనా సరే ప్రతిదీ లీగల్ గా ఆలోచించాలి. గొడవలు పెట్టేసుకుంటే ఉన్న సంబంధాలు ఇవన్నీ వెళ్ళిపోయి కక్షలు పెరగడము తప్పించి ఇక్కడ లీగల్ పరంగా కూడా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. మేము ఎప్పుడైనా సరే మా దగ్గరకు వచ్చిన కేసులలో కూడా మేము చెప్తూ ఉంటామండి, ముఖ్యంగా కోర్టుల దగ్గరికి వచ్చారు అంటే ఖర్చులు, టైం వేస్ట్, వృధా పనులు తప్పించి ఏమీ లేదు. కుటుంబ సభ్యుల మధ్యలో కూర్చొని దీన్ని మనం ఎలా పంచుకుందాము ఏంటి అని చెప్పేసి వాళ్ళు సామరస్యంగా కూర్చొని అనుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నాకే చెందాలి, నాకు మాత్రమే చెందాలి అన్న స్వార్థం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఒక్కటి తగ్గించేసుకుంటే మేము కూడా వాళ్ళకి అవసరం లేదండి, వాళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు. డిస్కషన్ చేసుకొని ఎవరు ఏంటనేది డిస్కస్ చేసుకుంటే వాళ్ళు అందరికండి, ఆడపిల్లలకు కానివ్వండి, మగ పిల్లలకు కానివ్వండి, తల్లి ఆస్తిలో కానివ్వండి, తండ్రి ఆస్తిలో కానివ్వండి, ఎలాంటి వీలునామా కానివ్వండి, ఎలాంటిది ఏమీ లేకపోతే ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వాటా వస్తుంది, అందరికి వాటా వస్తుంది. అంతే తప్పించి ఇతను నన్ను చూసుకోలేదు, లేకపోతే ఇలా చూసుకోలేదు, నాతో మాట్లాడట్లేదు, నేను అన్నకి ఇవ్వను, తమ్మునికి ఇవ్వను, చెల్లకి ఇవ్వను, లేదు అంటే కుదరదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వని పక్షంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళే రాపించుకున్నా కూడా వీళ్ళు వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. ఓకే ఓకే, అంతేగాని ఇంకా వీళ్ళు ఇష్టపరంగా మీరు అన్నట్టు ఎవరికైనా వాళ్ళు స్వతహా ఇన్ రిటర్న్ ఆల్ పేపర్స్ లో వాళ్ళు రాసిస్తే మాత్రం అప్పుడు మాత్రమే ఆ ఇండివిజువల్ పర్సన్ కి వెళ్తుంది అంటారు. అంతే తప్పించి మనము పెద్దగా దీనికోసం ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఒకవేళ చెప్తున్నాను కదా, ఎవరి స్వతహాగా సంపాదించింది వాళ్ళు ఎవరికైనా రాసుకోవచ్చండి. అంతే, గోల్డ్ మాత్రం అమ్మాయిలకే అని ఎక్కడ రాసలేదు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి సంబంధించింది ఏదైనా సరే ప్రాపర్టీ కంపల్సరిగా షేరింగే. అది లీగల్ గా వెళ్తేనే తెలుస్తుందండి. అంటే కూర్చొని వీళ్ళు ఏదంటే గొడవలు పెట్టేసుకుంటే కుదరదు. వాళ్ళే డిస్కస్ ఏదో చేసుకుని గొడవలు పడేసుకుని అంటే చెప్పాను కదా అండి, ఒక్కరే ఆలోచిస్తారు. ఇప్పుడు మా దగ్గర కేసులు ఎట్లా వస్తాయి, మా తమ్ముడో అన్ననో ఉన్నారండి, మా నాన్నగారిని మొత్తం నేనే చూసుకున్నాను, ఆస్తి మొత్తం నాకే కావాలి, వాళ్ళకి చెందొద్దు, అట్లా ఉంటది. అట్లా లేదండి. వీలునామా ప్రకారం ఇప్పుడు మేము ఇటు పార్టీ వైపు చేసి మనం గెలిచినా కూడా వాళ్ళు వెళ్ళేసి అరే తండ్రి కష్టపడి సంపాదించుకున్నది రాయలే కదా వీలునామా, నాకు కూడా వస్తుందని చెప్పేసి మళ్ళీ కేసేస్తాడు. అవును, అట్లా డ్రాగ్ అవుతూ ఉంటది అన్నట్టు. అందుకోసం అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో ఒక లీగల్ అడ్వైజర్ ఎవరైనా తీసుకొచ్చి కూర్చోబెట్టేసుకొని లీగల్ గా కూడా మాట్లాడుకోవచ్చు. లీగల్ గా కూడా మాట్లాడేసుకొని ఒక బాండ్ పేపర్ మీద రాసేసుకొని దాన్ని తీసుకెళ్లేసి కోర్టులో సబ్మిట్ చేసేసి మేమందరం కూడా వీళ్ళకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది అన్నట్టు, మేమందరం ఇతని వారసులం లేదంటే వీళ్ళ వారసులం అని చెప్పేసి తెచ్చుకున్న తర్వాత ఆస్తిని సమానంగా పంచుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సంగీత గారు.